హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి. ప్రస్తుతం నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ అలాగే సీనియర్ నటులు సాయి కుమార్ గారు మనందరికీ తెలుసు కదా. వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఒకరి హీరో, మరి అమ్మాయి పరిస్థితి ఏంటి. ఇప్పుడు ప్రజెంట్ ఒక హాస్పిటల్ని ఏర్పాటు చేశారు, చెరిష్ చైల్డ్ హాస్పిటల్. పీడియాట్రిషియన్గా ఎంతో సర్వీసెస్ని తను హైదరాబాద్లో కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆది గారు సినిమాల ద్వారా, ఆడియో ఫంక్షన్స్ ద్వారా మనందరికీ కనిపిస్తూ ఉంటారు, మాట్లాడిస్తూ ఉంటారు. బట్ కూతురు జ్యోతిర్మయి ఏం చేస్తూ ఉంటారు, ఎలా ఉంటారు, తన ప్రొఫెషన్ ఏంటి, ఫ్యామిలీ అంతా ఇండస్ట్రీలో ఉంటే తను మాత్రం ఎందుకు హాస్పిటల్ ఏర్పాటు చేయాలి, డాక్టర్గా సేవలు అందించాలనుకున్నారు, ఇలాంటి అనేక విషయాలు అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో జ్యోతిర్మయి గారు ఉన్నారు. లెట్స్ టాక్ విత్ హర్. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ గుడ్. ఎలా ఉన్నారు? యా ఫైన్. సాయి కుమార్ గారు పరిచయం అక్కర్లేని పేరు, అలాగే ఫ్యామిలీ అందరూ అలానే ఎస్టాబ్లిష్ అయ్యారు. బట్ చాలామంది అంటారు డాక్టర్ అయిపోయి యాక్టర్ని అయ్యాను అంటారు. మీరు యాక్టర్ అయిపోయి డాక్టర్ అయ్యారు. రివర్స్. సో చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది చదువు అంటే. సో అండ్ బట్ డెఫినెట్గా నేను పుట్టింది పెరిగింది అంతా ఒక యాక్టర్ ఫ్యామిలీలో. సో మా నాన్నమ్మ దగ్గర నుంచి పీపుల్ అందరూ ఇంటూ మూవీ ఫీల్డ్. సో మా తాతగారు, నాన్నమ్మ, తర్వాత నాన్న, మా బాబాయ్లు అండ్ మా అత్తలు సినిమాలో కాకపోయినా వన్ అత్త ఇస్ కర్ణాటిక్ మ్యూజిక్ నేర్పిస్తారు, ఇంకొక అత్త ఏమో భరతనాట్యం టీచర్, క్లాసికల్ డాన్స్. సో అందరూ ఇంటూ ఆర్ట్స్. సో నాకు కూడా చిన్నప్పటి నుంచి ఈవెన్ ఐఎమ్ భరతనాట్యం డాన్సర్. ఇప్పుడు చెయ్యట్లేదు కానీ నేను అరంగేట్రం ఇచ్చి చాలా ప్రోగ్రామ్స్ అది ఇచ్చాను. సో మాకెప్పుడు మా డాడీ కళామ తల్లి అంటూ ఉంటారు. సో అలాగా ఒక ఆర్ట్ ఫామ్ అయితే ఉంది. అండ్ పుట్టి పెరిగిందంతా చెన్నైలో. సో చెన్నై ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ కల్చరల్ యాక్టివిటీస్. సో అలాగా. అండ్ చదువు ఇంట్రెస్ట్. అండ్ చిన్నప్పటి నుంచి మా డాడీ యాక్చువల్లీ డాక్టర్ అవ్వాలని. సో ఆయనకి ఏంటంటే చిన్నప్పుడు సర్కమ్స్టాన్సెస్ వల్ల, బట్ హీ వాజ్ ఆల్సో వెరీ గుడ్ స్టూడెంట్, బాగా చదువుకునేవారు డాడీ. సో బట్ ఏంటంటే ఇంకా ఆ రోజుల్లో సర్కమ్స్టాన్సెస్ వల్ల హీ హ్యాడ్ టు గెట్ ఇన్ టు డబ్బింగ్. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జామ్ ఉన్నా కూడా ముందు రోజు డబ్బింగ్ చెప్పి డబ్బులు తెచ్చి ఇంట్లో ఇచ్చి ఎగ్జామ్కి వెళ్ళేవారు. సో అలా డాడీ ఏంటంటే దో హీ వాజ్ కేపబుల్, బట్ అప్పట్లో సీట్ రాలేదు, అంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ రాలేదు టు గెట్ ఇన్ టు మెడిసిన్. సో ఎప్పుడు నాన్నకేంటంటే ఆయన డాక్టర్ అవ్వలేదు అని చెప్పి మా నాన్నమ్మ చిన్నప్పటి నుంచి నువ్వు డాక్టర్ అవ్వాలని పెంచింది. సో మేబీ సబ్ కాన్షియస్లీ అది ఉండిపోయింది. సో అలా డాక్టర్ అయ్యాను, బట్ నో రిగ్రెట్స్. ఐ లవ్ మై ప్రొఫెషన్. అనిపించలేదా పొద్దున్న లేస్తే సినిమాలు, షూటింగ్లు, కెమెరా, యాక్షన్ అని ఇంట్లో అందరూ మాట్లాడుతూ ఉంటారు, మీరేమో పిల్లలు, పేషెంట్లు, అపాయింట్మెంట్స్ అని మాట్లాడుతూ? అవును, డెఫినెట్ గా. చిన్నప్పుడు చెన్నైలోనే మనకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండేది. సో అక్కడ చెన్నైలో ప్రివ్యూ షోస్ వేసేవారు అన్ని తెలుగు సినిమాలు. సో ఎప్పుడు సండే 4 PM అలా ఉండేది. సో అందరు ఎక్సైట్ అయిపోయేవారు తెలుగు సినిమా వచ్చి. నేనేమో లేదు, నాకు హోంవర్క్ ఉంది, నేను రాను అనేదాన్ని. సో ఇట్ వాజ్ లైక్ నేను కంప్లీట్లీ అవుట్ ఆఫ్ సిలబస్ మా ఇంట్లో నేను. సో బట్ పొద్దున్న కూడా ఇది వచ్చేది, అదేంటి బయోస్కోప్, ఇవే చూసేవాళ్ళం మేము. పొద్దున్న లేచేసరికి సినిమా ట్రైలర్స్. సో అలాంటి ఎన్వైరన్మెంట్ లో పుట్టి పెరిగాను. బట్ డెఫినెట్లీ ఐ లవ్ సినిమా. సో సినిమాలో యాక్ట్ చేయకపోయినా సినిమా అంటే ఆ ఇంట్రెస్ట్, అన్ని మంచి సినిమాలు చూడడం. సో అండ్ ఐఎమ్ వెరీ గుడ్ క్రిటిక్ ఆల్సో. సో సినిమా చూసి అందరికి ఇంట్లో వాళ్ళకైనా అందరికి అన్ని సినిమాలు ఇంట్లో వాళ్ళు అన్ని సినిమాలు కూడా. సో అన్ని సినిమాలు చూసి ఇంట్రెస్ట్ అయితే ఉంది. అంటే రిలీజ్ అయిన రోజు వెళ్ళిపోవడమా లేదంటే మాక్సిమం వెళ్తానండి. సో తెలుగు ఇప్పుడు కూడా ఎంత బిజీ ఉన్నా కూడా మాక్సిమం సినిమాలు అయితే వెళ్ళి చూసేస్తాం. ఎంత ఓటీటీలో వచ్చాక చూద్దాంలే అని ఉండదు. మాక్సిమం మంచి సినిమా అంటే వెళ్ళి చూస్తాం. సో రీసెంట్ గా చూసిన మూవీ? రీసెంట్ గా డాడీదే సరిపోదా శనివారం వెళ్ళి చూసొచ్చాం. సో ఎలా ఉంది? చాలా బాగుంది. మీ తాతగారు, మీ నాన్నగారు, మీ బాబాయ్లు, మీ బ్రదర్ కంప్లీట్లీ ఇంటూ ఫిల్మ్స్ కదా. ఇంట్లో కామన్ గా కలిసినప్పుడు ఎలాంటి డిస్కషన్స్ ఉంటాయి? ఎప్పుడు ఇట్ ఈస్ లైక్ మా ఇంట్లో ఏంటంటే మూవీ డిస్కషన్సే. బట్ మా నాన్నకి నచ్చిన సినిమా మా అన్నయ్యకి నచ్చదు.
మా బాబాయ్కి నచ్చిన సినిమా మా నాన్నకి నచ్చదు. ఇట్ వాజ్ ఆల్వేస్ అ కాంట్రవర్సీ దట్ కీప్స్ గోయింగ్ ఆన్. ఓకే. సో ఇట్ వాస్ మై మైండ్ అంటే యాజ్ స్పెక్టేటర్ గా మేము కూర్చొని ఎంజాయ్ చేస్తుంటాం. వాళ్ళు ఏమన్నారు, వీళ్ళేమన్నారు. యా. సో ఎప్పుడు సినిమాల గురించి అండి, అదేంటి అది ఇంకా బెటర్ గా తీసి ఉండొచ్చు, లేదంటే ఇంకా సో దే ఆల్ నో దే ఆర్ ఇన్ టు దట్ ఫీల్డ్ కాబట్టి దే కెన్ జడ్జ్ అ మూవీ. సో అలాగా ఎప్పుడు డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. అండ్ మాకు మాక్సిమం ఏంటంటే డాడీ యాక్ట్ చేస్తున్న సినిమాలు ఈ మధ్య కాలంలో అన్ని స్టోరీస్ తెలిసిపోతాయి మాకు ముందే. దిస్ ఇస్ ద స్టోరీ, ఇలా ఉండబోతుంది, ఇది అన్నట్టు మొత్తం స్టోరీ డిస్కషన్స్ ఇలాంటివే. ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి కూడా లాంచ్ అవుతున్నాడు ఇప్పుడు సుబ్రహ్మణ్య అన్న సినిమాతో. సో ఇప్పుడు కంప్లీట్ గా ఇప్పుడు దాని గురించి, సో వాళ్ళ టీజర్ లాంచ్ అని అదని ఇదని. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ మూవీ ఈవెంట్స్ కి వెళ్తూ ఉంటారా? యా డెఫినెట్ గా. ఐ మీన్ ఎనీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఆర్ అది. కానీ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయాయి కూడా ఈవెంట్స్ పోస్ట్ కోవిడ్. ఇట్ ఈస్ ఆల్ బికమ్ నౌ డిజిటల్ అండ్ రిలీజెస్. బట్ మాక్సిమం ఎనీ అవార్డ్స్ అన్ని వెళ్తూ ఉంటాం ఇప్పుడు ఎవరికైనా వస్తే. రైట్. ఫాదర్ బెస్ట్ ఆర్టిస్టా, బ్రదర్ బెస్ట్ ఆర్టిస్టా? డెఫినెట్ గా ఇద్దరు దే ఆర్ వాళ్ళ పర్సనాలిటీ. డెఫినెట్లీ డాడీ. అంటే సి వాచింగ్ హిమ్ హీ ఈజ్ ఆల్సో లెర్నింగ్. ఎన్ని మార్క్స్ వేస్తారు? కొన్ని విషయాల్లో డాడీ, కొన్ని ఇప్పుడు డాన్స్ అని తీసుకున్నాం అనుకోండి, మై డాడ్ వాస్ నెవర్ అ గుడ్ డాన్సర్. బట్ అలాంటిది ఆది ఈజ్ టెరిఫిక్ డాన్సర్, చాలా బాగా చేస్తాడు. సో తన ప్లస్లు తనకున్నాయి, డాడీ ప్లస్లు డాడీకి ఉన్నాయి. బట్ వెన్ ఎవర్ డెఫినెట్ గా వాళ్ళ సీనియారిటీ అండ్ ఎక్స్పీరియన్స్ ముందు they only will get more marks. Okay. Yeah. Right. Completely మీరు ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత మీ ఫాదర్ అసలు పెట్టాలి, నేను ఇట్లా ఒక హాస్పిటల్ పెడదామనే ప్లానింగ్లో ఉన్నారా ముందు నుంచి కూడా? Yeah, ఎప్పుడు I wanted to have my own clinic or setup, whatever small ఉన్నా కూడా I like that leadership thing, like I am the boss అన్న feeling. So I always dreamt చిన్నప్పటి నుంచి ఎప్పుడు పెద్దయ్యాక డాక్టర్ అయ్యి మంచి డ్రెస్సులు వేసుకుని నా ఓపికి వెళ్ళాలి, నేను చూడాలి, అది ఎప్పటి నుంచి అదే ఉంది. ఓకే. సో ఈ హాస్పిటల్ నిర్మాణం కావచ్చు, లేదంటే చెరిష్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్లో మా ఫాదర్ సపోర్ట్ కావచ్చు, బ్రదర్స్ సపోర్ట్ ఎట్లా ఉండింది మీకు? సో మా ఇంట్లో బోత్ లక్కీలీ మా పేరెంట్స్ కానీ మా ఇన్లాస్ కానీ నేను ఎప్పుడైనా ఏదైనా చెప్తే ఫస్ట్ దే ఆర్ ఎవ్రీబడి ఈజ్ వెరీ ఎంకరేజింగ్. నీకెందుకు, హ్యాపీగా ఎందుకు ఇప్పుడు ఇది అన్నట్టు ఉండదు. ఎప్పుడు నెగటివ్ గా లేదంటే డిస్కరేజ్ చేస్తున్నట్టు ఎవరు మాట్లాడరు. సో నేను ఏది చేయాలన్నా ఓకే అని అంటారు అందరూ. సో ఇట్ వాస్ లైక్ అలాగా డాడీకి ఫస్ట్ మై హస్బెండ్ టోల్డ్ హిమ్ దట్ ఐ వాంట్ టు హ్యావ్ మై ఓన్ సెటప్ ఇన్ హైదరాబాద్ అండ్ ఆల్ దట్. హీ ఈజ్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్. దాని తర్వాత డాడీకి చెప్పాను. సో డాడీస్ నాన్న చేయగలిసింది, ఐ నో కాలింగ్ ద ప్రెస్ అండ్ హ్యావింగ్ అ లాంచ్ అండ్ ఆల్ దిస్. హీ సపోర్ట్స్ మీ వెన్ ఎవర్ ఐ వాంట్ ఎనీ హెల్ప్. And my Anna is always there to support me, encouraging me. So it is like a very support system is very strong. Okay. Brother తో ఎలా ఉంటుంది మీ రిలేషన్? అంటే ఐ మీన్ ఆ బాండింగ్ ఎస్పెషల్లీ చాలా తక్కువ సందర్భాలు, మీరు ఇటు చెరిష్ హాస్పిటల్ ఈ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత బిజీ అయిపోయారు పేషెంట్స్ పిల్లలతో, అటు ఫ్యామిలీ కలిసే సందర్భాలు ఎట్లా ఉంటాయి? అంటే లక్కీగా బికాస్ వీ లివ్ ఇన్ ద సేమ్ సిటీ. ఇంతకు ముందు నేను బెల్గాంలో ఉండేదానండి అప్పుడు పెళ్ళయ్యాక. సో అప్పుడు కొంచెం కష్టం అయ్యేది. సో వాళ్ళేమో వీళ్ళు హైదరాబాద్ లో ఉండేవారు, నేను అక్కడ ఉండేదాన్ని. నౌ దట్ ఈవెన్ ఐఎమ్ ఇన్ హైదరాబాద్, అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఒకసారైనా కలుస్తాం. సో అది మమ్మీ ఇంటికి వెళ్ళడం కానీ, కలిసి ఒక లంచ్ కానీ, ఏదో ఈవెంట్ అని, లేదంటే జనరల్ గా కలవడం, లేదంటే మా పిల్లలును ఆది కూతురు, సో వాళ్ళు ముగ్గురు బాండింగ్ చాలా బాగుంటుంది. సో నిన్న మొన్న కూడా వాళ్ళు కలిసే ఉన్నారనమాట వీకెండ్ వస్తే. సో ఇట్ ఈస్ లైక్ వీ టేక్ అవుట్ టైమ్ ఫర్ ఫ్యామిలీ. ఓకే. రైట్. మీ అత్తగారి ఫ్యామిలీ గురించి, వాట్స్ యువర్ హస్బెండ్ డూస్ అండ్ కిడ్స్ అండ్ ఆల్ డీటెయిల్స్? సో మై హస్బెండ్ ఇస్ ఇన్ టు బిజినెస్ అండి. సో he is now starting a baby food brand. And one of its kind world class fruit and vegetable purees chestunaru. So it's coming up in Medchal. So he's completely into business. And I have 2 children.
పాప ఒక బాబు. పాప ఏమో ఆద్యశ్రీ, షీఈ్ 11 years old, 6th standard. బాబు 1st standard, ఇవాన్ వాడి పేరు. అండ్ మై ఇన్లాస్ ఆర్ వెరీ వెరీ సపోర్టివ్. మా మావయ్య గారు వేణు గారు, సూర్యకుమారి మా అత్తయ్య గారు. సో వాళ్ళు బెల్గాంలో ఉంటారు. ఓకే. యా, సో my husband has a brother, Amaridi. He is also a doctor, general surgeon. Okay. And my co-sister Manognya, she is into teaching. ఓకే. Yeah. సో కంప్లీట్లీ ఫ్యామిలీ అటాచ్మెంట్స్ అనేవి అలానే కంటిన్యూ చేస్తూ ప్రొఫెషన్స్లో ఎవరికి వాళ్ళు ముందుకెళ్తూ సో ఎలా ఉంది హైదరాబాద్ కల్చర్ వచ్చిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి అంటే చిన్నప్పటి నుంచి షూటింగ్ పర్పస్ చెన్నైలో ఉన్నప్పుడు వచ్చి వెళ్ళుంటారు,